మీకు టికెట్ ఇవ్వకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? కుట్రలతో నోటికాడికి వచ్చిన మహేష్ అని గెలుపు గురలుగా టికెట్ కేటాయిస్తున్నటువంటి పార్టీ గెలిచే వ్యక్తికి అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా రాజకీయంలో ఉండగా నా కట్టె కాటికి పోయే వరకు కూడా నా అన్న విద్యాన్ని వెంబడే ఉంటాడని చెప్తున్నాను. గెలిచి ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? నేను గెలిచిన వెంటనే మొదటగా బందపల్లికి చెరువు కట్టపై నుండి డైరెక్ట్ బీటీ రోడ్డు అంటే రేషన్ కార్డు మీరు ఎంతమందికి ఇప్పించారు? రేషన్ కార్డ్స్ వచ్చేసి ఆయన సహకారంతో నేను ట్రాన్స్ఫార్మర్ తెప్పించి ఈరోజు నీరు అందేలా కృషి చేశాను. రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఏ మంత్రి గారి దగ్గరికి మా బందంపల్లిలో చిన్న సన్నకారు కుటీర పరిశ్రమ మహిళల కోసం